శుక్రవారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి జానారెడ్డి, విధానసభ లోకల్ ఫండ్స్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, చైర్మన్ సంజయ్ రతన్లు వేరువేరుగా సినీ కథానాయకి హన్సికా మోత్వాని, భర్త సోహెల్ కతూరియాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. 5-6 years తర్వాత నేను తిరుపతి రావటం, అనేక మంది మిత్రులు అంతకుముందు నాతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి ఆత్మీయులు ఎంతోమంది కలుసుకున్నారు. దానికంటే ముఖ్యంగా ఈరోజు తిరుమలలో దైవ దర్శనంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూజ కొరకు వచ్చినాం. ఒక పూజ ఉదయం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నన్ను మీరందరూ అభిమానించినటువంటి వాళ్ళు, ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో కూడా నన్ను మర్చిపోకుండా మీ అందరూ ఉంటున్నందుకు సంతోషం. ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు, ఆ తర్వాత విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్ యొక్క మిత్రులకు, ఆత్మీయులకు, ప్రభుత్వానికి, ప్రజలందరికీ నా ఉగాది శుభాకాంక్షలతో పాటు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా రాష్ట్ర పరిపాలన పరంగా విడిపోయినా కానీ, హృదయరీత్యా కానీ, లేక మనందరి బాంధవ్యాల ఆత్మీయ రీత్యా కానీ విడిపోలేదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. తెలుగు వాళ్ళందరం కూడా ఒకటిగా ఐక్యతగా ఉండి రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయి సుసంపన్నం కావాలని నేను ఆశిస్తున్నాను. అందుకు నేను నా అనుభవాన్ని అక్కడ ఇక్కడ కూడా నా ఆలోచనను అందించే దాంట్లో ఉంటానని మీకు తెలుస్తూ ఉగాది శుభాకాంక్షలు.